క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 20వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారము మనము ధ్యానించడానికి ప్రభు మన ముందు కననీయ స్త్రీ విశ్వాసము అనే ఘట్టాన్ని ఉంచుతూ ఉన్నారు. ఈ ఘట్టాన్ని మనము ధ్యానిస్తూ ప్రభు మనకు తెలియజేసే విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కననీయ స్త్రీ విశ్వాసము అనే ఘట్టాన్ని మనం చదివేటప్పుడు యేసు ప్రభువు నుండి మరియు ఈ కననీయ స్త్రీ నుండి మనకు కొన్ని పాఠాలు వస్తూ ఉన్నాయి. ఆ విషయాలు ఏంటో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనము యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం గురించి ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము ఇతరులను కించపరిచే వ్యక్తిత్వం కాదు. మనం ఈ ఘట్టాన్ని ఆలకించేటప్పుడు యేసు ప్రభు ఆ కననీయ స్త్రీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, ఆమెను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశము అది కాదు అని మనము ఈరోజు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభు దేవుడు. ఆయనకు మనుష్యుల అంతరంగాలు పూర్తిగా తెలుసు. యేసు ప్రభువుకు మనుష్యుల అంతరంగాలు, ఆంతరంగిక జీవితము, వారి యొక్క మనసుల్లో మెదులుతున్న భావాలు చాలా స్పష్టంగా తెలుసు అనేటువంటి దానికి బైబిల్లో అనేకమైనటువంటి వాక్యాలు మనకు కనిపిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు యోహాను శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంది: ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవ్వరును సాక్ష్యమియ్యనక్కరలేదు అని. ఇక ఇంకొక వాక్యం మనం చూస్తే లూకా శుభవార్త 7వ అధ్యాయము 47వ వచనంలో యేసు ప్రభు సీమోను ఇంటిలో ఉండగా ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అక్కడకు రావడము, ఆయన యొక్క పాదాలను తన యొక్క కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలను తుడవడము, తాను తీసుకొని వచ్చినటువంటి పరిమళ ద్రవ్యాన్ని ఆయన పాదాల మీద అభిషేకించడం అనే ఘట్టాన్ని మనం చూస్తాం. అయితే ఆ సందర్భంలో ప్రభువు ఆమెను ఉద్దేశించి చెప్పినటువంటి మాట 7వ అధ్యాయము 47వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం: ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక తప్పిదములు క్షమింపబడినవి అని ఆమె యొక్క అంతరంగము గూర్చి యేసు ప్రభు బహిరంగంగా అక్కడ ఉండేటువంటి వారందరికీ కూడాను తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా యోహాను శుభవార్త 15వ అధ్యాయము 27వ వచనంలో మనము యేసు ప్రభు కడరాత్రి భోజన సమయంలో యూదా ఇస్కారియోతు మనస్సులో మెదులుతున్నటువంటి భావాలను గ్రహించి ఈ విధంగా అంటారు: నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని. యూదా ఇస్కారియోతు యేసు ప్రభువుని ఒక బందీగా అప్పగించాలనుకుంటాడు. మరి యేసు ప్రభు దానిని ఉద్దేశించే నీవు చేయదలుచుకున్నది వెంటనే చెయ్యు అని ఆ యూదా ఇస్కారియోతుతో చెప్పడం జరుగుతుంది. లూకా శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు పరిసయ్యులను ఉద్దేశించి ఈ విధంగా అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుష్యుల ఎదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పుకొనుచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుష్యులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును
అని ప్రభు అంటారు. ఈ వాక్యాలు ఇంకా ఎన్నెన్నో సంఘటనల్లో కనిపించేటువంటి విషయాలు మనకు తెలియజేసేటువంటిది ఏమిటి అంటే, యేసు ప్రభువుకు మానవుల అంతరంగం తెలుసు. యేసు ప్రభువుకు మన మనస్సుల్లో మెదిలేటువంటి భావాలేంటో, ఆలోచనలేమిటో స్పష్టంగా తెలుసు. యేసు ప్రభు కననీయ స్త్రీ తనను సమీపించటానికి వస్తున్నప్పుడు ఆమెను చూడకపోయినా, ఆమె యొక్క మాటలు పట్టించుకున్నట్లు ఉండకపోయినా, ఆమె మనస్సులో ఉండేటువంటి భావాన్ని ఆయన వెంటనే గ్రహించారు. ఆమె ఎంత గొప్ప విశ్వాసంతో తన దగ్గరకు వస్తూ ఉందో, ఎంత గొప్ప విశ్వాసంతో తనను మొరపెడుతూ ఉందో ఆయన వెంటనే గ్రహించారు. మరి ఆ విశ్వాసాన్ని తన శిష్యులకు, ఇక మిగతా వారందరికీ తెలియజేయడం కోసం యేసు ప్రభు ఈ విధంగా ఆమెతో కొంచెం పరుషంగా మాట్లాడినట్లు, లేదా ఆమెను పట్టించుకోకుండా ఉన్నట్లుగా ఆయన అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిలో మనం చూస్తాం, యేసు ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటారు. అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనేటువంటి మాటలతో ఆమెను తన ఇంటికి సంతోషంతో పంపిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచిద్దాం. ఆయనకు మన అంతరంగం తెలుసు. మనము బయటకు ఒక విధంగా, లోపల ఇంకొక విధంగా జీవించవచ్చు. మన యొక్క బాహ్య జీవితానికి, ఆంతరంగిక జీవితానికి ఏమాత్రం పొంతన లేకుండా మనము జీవించవచ్చు. మనము మనుష్యులను మోసం చేయవచ్చేమో కానీ దేవుని ఎన్నడూ కూడా మోసము చేయలేము. ఆయనకు మన అంతరంగము పూర్తిగా తెలుసు. మన యొక్క అంతరంగము తెరచిన పుస్తకము లాంటిది ఆయన దృష్టికి. మరి యేసు ప్రభు ఆ కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని మెచ్చుకొని ఆ విశ్వాసాన్ని ప్రదర్శించటానికే ఆ విధంగా ఆ రోజు ఆమెతో ప్రవర్తించారు అని మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండవ విషయం, యేసు ప్రభువుకు సంబంధించి మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, ఈ సంఘటన ద్వారా ఆ కననీయ స్త్రీ, ఆమె ఒక అన్యురాలు. ఆమె గురించి మనకి మార్కు శుభవార్తలో కొన్ని వివరాలు వ్రాయబడి ఉన్నాయి. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 26వ వచనంలో ఆమె గ్రీసు దేశీయురాలని, అదేవిధంగా సిరియాలో ఫెనీసాలో పుట్టింది అని వివరాలు మనకు అక్కడ కనిపిస్తాయి. వీటి ద్వారా ఆమె ఒక అన్యురాలు, ఆమె యూదా జాతికి చెందనటువంటిది అనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ చిన్న సంఘటన ద్వారా మనం ఈరోజు మొదటి పట్టణంలో ఆలకించేటువంటి ఒక విషయం, అన్యులకు దేవుని యొద్ద నుండి ఆహ్వానం ఉంది. ఆ అన్యులందరూ కూడాను దేవుని ప్రార్థనా మందిరము దగ్గర సంతోషభరితులు అవుతారు అనేటువంటి ఆ ప్రవచనాన్ని యేసు ప్రభు ఈ చిన్న సంఘటన ద్వారా రూఢిపరుస్తున్నారు అని మనము గ్రహించాలి. ఈరోజు మనము మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనము చదివినట్లయితే, అక్కడ దేవుడు యెషయా ప్రవక్తతో బాబిలోనియా నుండి వచ్చినటువంటి అన్యజాతి ప్రజలను ఉద్దేశించి పలికినటువంటి మాటలు కనిపిస్తాయి. ఆ మాటల్లో ఒక మాట, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తులు గావించదను. ప్రార్థనా మందిరమున అనగా తన సన్నిధిలో
వారికి, ఆ అన్యజాతి వారికి సంతోషం కలుగుతూ ఉంది. అనగా వారి యొక్క మనస్సుల్లో ఉండేటువంటి కోరికలు ఈడేర్చబడతాయి, వారు దీవించబడతారు అనేటువంటి విషయం అక్కడ వ్రాయబడి ఉంది. అది ఈ కననీయ స్త్రీ ఘట్టం ద్వారా నెరవేరుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అన్యురాలైనటువంటి ఆమె యేసు ప్రభు చెంత సంతోషభరితురాలైంది. ఆమె యొక్క కోరిక తన కుమార్తెకు ఆరోగ్యం చేకూరాలి, తన కుమార్తెను పట్టి పీడిస్తున్నటువంటి దెయ్యము ఆమెను వీడిపోవాలి అనేటువంటిది. ఆ కోరిక అనేటువంటిది యేసు ప్రభు దగ్గర నెరవేరింది. వీటి ద్వారా ప్రభు మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, ఆయన వచ్చింది పూర్వవేదంలోని ప్రవక్తల ప్రవచనాలను పరిపూర్తి చేయడానికి అనేటువంటి ఇంకొక విషయం మరొక్కసారి మనకు ఈ చిన్న సంఘటన ద్వారా మనకు రూఢి అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసుని ఇక్కడ మనము ఆ స్త్రీని అవమానించేటువంటి ఒక వ్యక్తిగా, లేక ఆ స్త్రీని తృణీకరించినటువంటి వ్యక్తిగా మాత్రమే మనం చూడకుండా, మరి ప్రవచనాలను పరిపూర్తి చేయడానికి ఈ ఘట్టాన్ని ఆయన ఒక వేదికగా చేసుకుంటున్నారు అనే విధంగా మనము ఈరోజు గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ సంఘటనలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కననీయ స్త్రీ. మరి ఈ కననీయ స్త్రీ గురించి కొన్ని విషయాలు, ఆమె నేర్పించేటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమె సుమారు 6 విషయాలను ఈరోజు మనందరి ముందు ఉంచుతుంది. ఆ విషయాలు మనము ఒక్కొక్కటి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఆమె అంతకు మునుపు యేసు ప్రభువును చూడలేదు, కానీ ఇదే మొట్టమొదటిసారిగా యేసు ప్రభువును చూస్తూ ఉంది. అయితే ఆమె యేసు ప్రభు దగ్గరకు వెళ్ళడానికి, తన కుమార్తె గురించి బ్రతిమలాడడానికి, ఆమె యేసు ప్రభు గురించి ఎవరో చెప్తే ఆలకించింది. యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలు కానీ, ఆయన యొక్క జీవితం గురించి కానీ ఈ నోట ఆ నోట విన్నటువంటి ఆమె యేసు ప్రభు మీద విశ్వాసాన్ని పెంచుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విశ్వాసంతోనే ఆమె యేసు దగ్గరకు వెళ్ళింది. తప్పనిసరిగా వారికి వీరికి మేలును చేసినటువంటి ఈ ప్రభువు, ఈ దావీదు కుమారుడు నా జీవితంలో కూడా మేలు చేస్తాడు, నా కుమార్తెను కూడా తిరిగి లేవనెత్తుతాడు అనేటువంటి నమ్మకము ఆమెలో దృఢంగా ఏర్పడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మనము ఒక విషయాన్ని ఇక్కడ ఒప్పుకోవాలి. అదేమిటి అంటే, పురాతన క్రైస్తవులుగా ఉండేటువంటి వారికంటే ఈ మధ్యనే యేసు ప్రభువుని గురించి తెలుసుకొని ఆ యేసులోనికి వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసము ఇంకా దృఢంగా ఉంటుంది. తమ తాత ముత్తాతల నుండి వారసత్వంగా పొందుతున్నటువంటి విశ్వాసాన్ని ఓ ప్రక్కన పెట్టి, మరి ఆ విశ్వాసానికి ఎటువంటి విలువనివ్వకుండా జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఈరోజు మనము ఎన్నింటినో చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఈ రోజుల్లో మరి కొంతమంది ఈ మధ్యనే తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ యేసులో ఇంకా బాగా ఎదగడం, ఆ యేసు యొక్క అద్భుత కార్యాలు తమ యొక్క జీవితంలో వారు చవి చూడడం అనేటువంటిది అనేకమైన సాక్ష్యాల ద్వారా మనము ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కననీయ స్త్రీలాగానే మన యొక్క విశ్వాసం ఉండాలి, దృఢంగా ఉండాలి అనేటువంటిది ఈరోజు మనందరం కూడా గ్రహించాల్సినటువంటి ఒక విషయం. ఇక రెండవది, ఈ కననీయ స్త్రీ నుండి మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, ఆమె తన కుమార్తెను బహుగా ప్రేమించింది. తన యొక్క కుమార్తె యొక్క స్వస్థత కొరకు
బహుశా ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఉండవచ్చు. తమ ప్రాంతంలో ఉండేటువంటి భూత వైద్యులను కూడా సంప్రదించి ఉండి ఉండవచ్చు, మనకు తెలియదు. అయితే తన యొక్క కుమార్తె బాగుపడాలి, మరలా ఆరోగ్యాన్ని పొందాలి, మరలా తన పనిపాటులను చక్కగా చేసుకొని ఒక సాధారణమైనటువంటి జీవితం జీవించగలిగేటువంటి బిడ్డగా తిరిగి మారాలి అనేటువంటి ఆ కోరిక ఆమెలో కలిగింది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఆమె మరి సాంఘిక కట్టుబాట్లకు భయపడలేదు. ఆమె ఒక అన్యురాలు. యేసు ప్రభు యూదా జాతికి చెందినటువంటి వాడు. అన్యురాలైనటువంటి ఈమె యూదా జాతికి చెందినటువంటి యేసు దగ్గరకు వెళ్ళడం అనేటువంటిది అందరూ హర్షించేటువంటి విషయం కాదేమో. అదేవిధంగా ఆమె ఒక స్త్రీ, యేసు ప్రభు ఒక పురుషుడు. ఈమె ఆ విధంగా యేసు ప్రభు దగ్గరకు వెళ్ళడం అనేటువంటిది సంఘము హర్షించదేమో. ఒక స్త్రీ ఆ విధంగా ఒక పురుషుని మార్గమధ్యంలో ఆ విధంగా కలవడం అనేటువంటిది, లేదా ఆయనను సమీపించి ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఆనాటి సంఘంలో వారు ఒప్పుకునేటువంటి విషయం కాదేమో. అయితే ఈ సాంఘిక కట్టుబాట్లకు ఆమె భయపడలేదు. తన కుమార్తె మీద ఉండేటువంటి ప్రేమను నిరూపించుకోవడానికి ఆమె ముందుకు వెళ్ళింది. తన కోరికను ఆమె సాధించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మన కుటుంబాలలో తమ బిడ్డల మీద ప్రేమతో తమ బిడ్డల కొరకు విలపిస్తున్నటువంటి ఎంతోమంది తల్లిదండ్రులు మనకు కనబడతారు. తమ యొక్క బిడ్డలు తమ మాట వినడం లేదని, తమ బిడ్డలు వ్యసనాలకు బానిసలైపోయారని, తమ బిడ్డలు తమ నుండి దూరం అయిపోతూ ఉన్నారని విలపిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ కననీయ స్త్రీ యేసు దగ్గర నా బిడ్డకు విడుదల కలుగుతుంది అని భావించింది. యేసు దగ్గరకు వెళ్ళింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బిడ్డలను దేవుని సన్నిధిలో పెట్టండి. తప్పనిసరిగా యేసు ప్రభు మీ బిడ్డలకు విడుదల దయచేస్తారు. మీ బిడ్డలను తిరిగి మీ చెంతకు చేరుస్తారు. మీ బిడ్డలను మరలా ఆయన ఒక సక్రమమైనటువంటి మార్గంలో పెడతారు. ఎటువంటి భేషజాలకు మనము తావివ్వకుండా యేసును సమీపించటానికి వేగిరపడాలి. యేసును మన బిడ్డల కొరకు మనం మొరపెడితే తప్పనిసరిగా యేసు వారిని బాగు చేస్తారు అనేటువంటి ఆ నమ్మకం మనకు ఈరోజు ఉండాలి అని ఈ కననీయ స్త్రీ మనందరకు నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవ విషయం, ఈ కననీయ స్త్రీ నుండి మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, ఈమె భావోద్వేగాలకు తావు ఇవ్వలేదు. ఎమోషన్స్ అని అంటాం. అందులో కోపము అనేటువంటిది ఒక భావోద్వేగం. యేసు ప్రభు ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నప్పుడు కానీ, లేదా ఆమెతో కుక్కలు అనేటువంటి ఆ పదాన్ని వాడడం ద్వారా కానీ ఆమెకు కోపం కలిగి ఉండి ఉండవచ్చు. అయితే ఆమె తన భావోద్వేగాలను నియంత్రించుకుంది. ఆమె తన యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఆమె తన లక్ష్యం మీద దృష్టి పెట్టుకుంది. తన లక్ష్యం మీద దృష్టి పెట్టుకుంది కాబట్టి ఆమె భావోద్వేగాలకు తన జీవితంలో స్థానం కల్పించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా భావోద్వేగాలకు లోనవుతారు. ఏదో ఒక సందర్భంలో కోపము ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా అటువంటి భావోద్వేగాలకు అతీతులు కారు. అయితే వాటిని
నియంత్రించుకోవడంలోనే మన యొక్క గొప్పదనం అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఈమె ఆ విధంగా నియంత్రించుకోవడానికి ఆమెకు దోహదపడినటువంటి అంశం ఆమె యొక్క దృష్టి అంతా కూడా తన కుమార్తె స్వస్థత పొందాలి అనేటువంటి దాని మీద ఉంది. ఒక చిన్న సంఘటన మనము ఒక క్రీడాకారుని గురించి ఆలకిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉసైన్ బోల్ట్ ఆఫ్ జమైకా దేశానికి చెందినటువంటి ఈ ఉసైన్ బోల్ట్ అనేటువంటి ఒక పరుగెత్తేటువంటి క్రీడాకారుడు 100 మీటర్ల పరుగు పందెంలో 9.69 సెకండ్లలో తన యొక్క లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకాన్ని సంపాదించాడట. అయితే అతనికి శిక్షణ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి పేరు డొనవన్ బెయిలీ అనేటువంటి వారు. ఒక పత్రికా విలేకరి ఉసేన్ బోల్ట్ దగ్గరకు వెళ్ళి, మరి మీకు శిక్షణ ఇచ్చినటువంటి వారు మీకు ఎలాంటి సలహాలు ఇచ్చారండి అని అడిగాడట. అప్పుడు ఈ ఉసేన్ బోల్ట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా కోచ్ నాకు చెప్పినటువంటిది నా లక్ష్యం మీద దృష్టి పెట్టమన్నాడు. హీ టోల్డ్ మీ టు స్టే ఫోకస్డ్. నా లక్ష్యం మీద దృష్టి పెట్టమన్నాడు అని ఆ క్రీడాకారుడు చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఎమోషన్స్కి మనము లోబడిపోకుండా ఉండడానికి మనము లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్యం మీద మన గురి ఉంటే మనము ఇటువంటి భావోద్వేగాలకు బానిసలం అయిపోము అనేటువంటి విషయం ఇదిగో ఇక్కడ ఈ కననీయ స్త్రీ నుంచి మనము నేర్చుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఇంకొక విషయం, 4వ విషయం ఈ కననీయ స్త్రీ నుండి మనం నేర్చుకునేటువంటిది ఏమిటి అంటే, ఆమె పట్టు విడవకుండా ప్రార్థించింది. తాను ఏ ఉద్దేశంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు కూడా యేసు ప్రభువును విడిచిపెట్టలేదు. ఈమె యొక్క పట్టుదల మనం చూస్తూ ఉంటే, యాకోబు దేవునితో కుస్తీ పట్టినటువంటి సంఘటన ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చదువుతాం. 22 నుండి 29 వరకు ఉండేటువంటి వచనాలు. అది మనకు గుర్తుకొస్తుంది. నువ్వు నన్ను దీవిస్తే తప్పించి నేను నిన్ను విడిచిపెట్టను అని యాకోబు అంటాడు. అలానే ఈమె కూడా, ప్రభు దావీదు కుమార, నీవు నన్ను నా కుమార్తెను దీవిస్తే తప్పించి ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు అన్నట్లుగా ఆమె యేసు ప్రభు వెనకాతలే వెళ్ళి మొరపెట్టింది, సాధించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా ప్రార్థనలో ఇటువంటి పట్టుదల అవసరం. నిరాశ పడిపోకూడదు. మనం అడిగినది వెంటనే దొరకకపోయినా, మనం అడిగినది వెంటనే మనకు ఇవ్వకపోయినా సరే మనము నిరాశ పడిపోకూడదు. మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఇదే సందర్భంలో ఈ కననీయ స్త్రీ మనకు ఒక చిన్న ప్రార్థనను కూడా మన ముందు ఉంచుతుంది. ఆమె మనకు నేర్పించేటువంటి ప్రార్థన ఏమిటి అంటే, ప్రభు నాకు సాయపడుము. ఈ ప్రార్థనని మన ప్రార్థనగా కూడా మలుచుకుందాం. ప్రభు నాకు సహాయపడండి. ప్రభువా, నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు, మీరే నాకు సహాయం చేయండి అని మనము ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థనగా ఈరోజు మనము గ్రహించాలి. ఇక 5వ విషయం, ఈ కననీయ స్త్రీ నుండి మనం నేర్చుకునేటువంటిది ఏమిటి అంటే, ఆమె ప్రతికూల విషయాలలో కూడా అనుకూల విషయాలను చూసింది. దీన్నే మనము ఆమె నెగటివ్లో కూడా పాజిటివ్ని చూసింది అని మనం చెప్పుకోవచ్చు. యేసు ప్రభు ఈ విధంగా ఆమెతో అంటారు, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని. అందుకు ఆమె సమాధానంగా, అది నిజమే ప్రభు, తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును గదా అని ఆమె చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా,
అక్కడ ఒక నెగటివ్ సిచ్యువేషన్ ఉంది, ఒక ప్రతికూల పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అందులో ఒక అనుకూలత కొరకు, అనుకూల పరిస్థితి కొరకు ఆమె వెతుకుతూ ఉంది, వెదికింది, సఫలమయ్యింది కూడా. మనం కూడా మన జీవితంలో ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అందులో కూడా దేవుని యొక్క హస్తాన్ని చూడగలగాలి. అందులో కూడా దేవుని యొక్క ప్రణాళికను మనం గుర్తించగలగాలి అని ఈమె మనకు తెలియజేస్తూ ఉంది. ఇక 6వదిగా ఈ కననీయ స్త్రీ మనందరికీ నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనము విశ్వాసంలో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలబడాలి. మన యొక్క విశ్వాసము మెచ్చదగినదిగా ఉండాలి. మన యొక్క విశ్వాసము ఇతరులకు ప్రదర్శించేటువంటి కొన్ని బాహ్య కార్యాలకు మాత్రమే పరిమితమైపోకుండా అది మన యొక్క అంతరంగం నుండి పుట్టేటువంటి విశ్వాసమై ఉండాలి. దృఢమైనటువంటి విశ్వాసం అనేటువంటిది మనకు ఉండాలి అని ఈమె ఈరోజు తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తుంది. మరి ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకొని ఈనాటి ఆదివార ఆరాధనలో యోగ్య రీతిలో పాల్గొని ప్రభువుకు ఇష్టమైనటువంటి విధంగా మన జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.